అత్తమ్మ టీవీలో ఈరోజు ఎంతో రుచికరమైన హాట్ స్నాక్ ఐటెం పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఇది ట్రెడిషనల్ స్నాక్ ఐటెం. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కేజీ, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బేకింగ్ సోడా 1 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, నీళ్ళు పిండి తడపడానికి అవసరమైనన్ని, శనగపప్పు 1/2 కేజీ. శనగపప్పుని 2 గంటల పాటు నానబెట్టి ఉంచుకోండి. 6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క. వీటిని బాగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ రెడీ చేసుకోండి. డాల్డా 200 గ్రాములు, కరివేపాకు 3 రెమ్మలు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా డాల్డా బాగా వేడి చేసి దాన్ని బియ్యం పిండిలో వేసి బాగా కలియబెట్టాలి. వేడి చేసిన డాల్డా వేసాం కదా, బాగా బాయిల్ అయ్యి ఉండాలి డాల్డా. దాన్ని వేసి బియ్యం పిండితో బాగా కలిసేలాగా కలియబెట్టాలి. వేడివేడి డాల్డా వేసాం కాబట్టి కలియబెట్టేటప్పుడు జాగ్రత్త, లేదంటే చేయి కాలుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకొని కలియబెట్టండి. ఇప్పుడు 2 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పు వేయండి. శనగపప్పు బాగా నాని ఉంటుంది కాబట్టి త్వరగా వేగుతుంది వేయించేటప్పుడు. ఈ నానబెట్టుకున్న శనగపప్పు వేసి బాగా కలపాలి. ఈ శనగపప్పు వల్ల పప్పు చెక్కలు మరింత రుచిగా ఉంటాయి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అల్లం ముద్ద వేయండి. దీనివల్ల చెక్కలు స్పైసీగా ఉంటాయి, అలాగే కారంగా కూడా ఉంటాయి. ఇప్పుడు 1 స్పూను బేకింగ్ సోడా వేయండి. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోండి. ఒకేసారి నీళ్లు వేయకూడదు, కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతీకి ఎలా అయితే కలుపుతామో అలాగే కొంచెం కొంచెంగా నీళ్లు వేస్తూ కలియబెడుతూ మళ్ళా నీళ్లు వేస్తూ ఆ విధంగా ముద్ద వచ్చేలాగా నీళ్లు వేస్తూ కలియబెట్టుకోండి. బియ్యం పిండి ముద్ద అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కరివేపాకు తీసుకొని వాటిని చిన్న చిన్నగా తుంపి ఈ పిండిలో కలుపుకోవాలి. అలాగే అవసరం అనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. కరివేపాకుని చిన్నగా తుంపి ఆ పిండి ముద్దలో వేస్తున్నాము. పిండి ముద్దలో వేసి బాగా కలియబెట్టాలి. మెత్తని పిండి తయారవ్వాలి. దానికోసం మనం బాగా కలిపి ఈ బియ్య పిండి ముద్దని రెడీ చేసుకున్నాం. ఈలోగా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద నూనె పోసి నేల మీద పరిచి రెడీగా పెట్టుకోండి. ఆ కవర్ మీద మనం చెక్కలు ఒత్తుకోవాలి. మూవీ క్లిప్లో చూపినట్లుగా ఈ బియ్యం పిండి ముద్ద కలపడానికి టైం పడుతుంది. బాగా ఒత్తుతూ పిండుతూ పిండి ముద్ద రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చెక్కలు చేసుకోవడానికి బియ్యం పిండి ముద్ద రెడీ అయింది. ఈ పాలిథిన్ కవర్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్, దానికి నూనె పోసి
దాని మీద చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని పిండి ముద్ద గట్టిగా ఒత్తుతూ గుండ్రంగా తయారు చేసుకోండి. చేతులకు కూడా నూనె రాసుకొని చెక్కల్ని ఎంత సన్నగా వీలైతే అంత పల్చగా గుండ్రంగా ఒత్తుకోండి. చెక్కలన్నీ ఈక్వల్ సైజులో వచ్చేలాగా చూస్తే అవి చూడడానికి కూడా బాగుంటాయి. అవి విడిపోకుండా చివర్లో బాగా కలుపుతూ ఒత్తండి. అవి గుండ్రంగా రావాలి, అలాగే పల్చగా రావాలి. పల్చగా వస్తే అవి త్వరగా వేగుతాయి అన్నమాట. గట్టిగా ఒత్తుతూ చెక్కలన్నీ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒత్తిన చెక్కలన్నీ రెడీగా ఉన్నాయి. ఈలోపుగా బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేయించండి. అది వేగిందో లేదో చూడాలంటే ఒక చెక్క వేస్తే దానంతట అదే పైకి వస్తే నూనె బాగా వేగిందని అర్థం. చూసారు కదా, చెక్కలు దానంతట అవే పైకి వస్తున్నాయి. ఇప్పుడు నూనె బాగా వేగింది కదా, తయారు చేసి పెట్టుకున్న చెక్కలన్నీ వేయండి. బాండీకి సరిపడా చెక్కలు వేసి ఫ్రై చేసుకోండి. ఇలాంటి స్నాక్ ఐటమ్స్ ఎప్పుడు హైలో పెట్టే డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే తక్కువ నూనె పీలుస్తాయి. గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ చెక్కల్ని వేయించుకోండి. దాన్ని రెండు వైపులా తిప్పండి. జాగ్రత్తగా రెండు వైపులు తిప్పుతూ హైలో పెట్టి వేయించుకోండి. ఇవి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించండి. వీటినే తెలంగాణ సైడ్ గారప్పలని కూడా అంటారు. ఈ పప్పు చెక్కలు రెండు వైపులా తిప్పుతూ హైలో వేయించుకున్నాం. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి బాగా వేగినాయి కదా. ఇప్పుడు వీటిని హోల్స్ ఉన్న స్పూన్తో తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకోండి. అలా వేసుకునేటప్పుడు డ్రైనర్ కింద ఏదైనా బౌల్ పెట్టుకుంటే కారిన నూనె వేరే కూర వండుకోవడానికి పనికొస్తుంది. అంతే, ఎంతో రుచికరమైన చెక్కలు రెడీ అయినాయి. ఈ చెక్కలు దాదాపు 20 నెల రోజుల వరకు చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయి. ఈజీగా చెక్కలు తయారీ నేర్చుకున్నాం కదా. ఈ చెక్కలు మీరు కూడా తయారు చేసుకొని ఫీడ్బ్యాక్ పంపించండి. మరిన్ని రెసిపీస్ కావాలంటే అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.